ఒకే స్క్రీన్ కనిపిస్తుంది కదండి. వచ్చింది. ఒకటే స్క్రీన్ కనిపిస్తుంది కదండి. మా జ్యోత్సన కుమారి మాట్లాడమ్మా. ఒకటే స్క్రీన్ కనిపిస్తా, రెండు స్క్రీన్ కనిపిస్తున్నాయమ్మా? సార్ ఒకే స్క్రీన్ కనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ హృదయపూర్వక నమస్కారం. మనం భగవద్గీత సాంఖ్యయోగం నిన్న మనం మొదటి భాగం చెప్పుకున్నామండి, 9 శ్లోకాల దాకాను. ఇవాళ దాన్ని కొనసాగించుకుందాం. ఇది 6వ ఎపిసోడు భగవద్గీత. గురుదేవులు శ్రీ దాజీ మహారాజు వారికి ప్రణామములు, శ్రీకృష్ణ భగవానులకు నమస్కారములు, వ్యాస భగవానులకు నమస్కారములు. సాంఖ్యయోగం గీతా మకరంద వాహిని 6వ ఎపిసోడు. ముముక్షువులైన సోదరీ సోదరులకు హృదయపూర్వక నమస్కారం అండి. సాంఖ్యయోగం గీతా మకరంద వాహినికి స్వాగతం అండి. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు సాంఖ్యయోగంలో మనం గమనించిన రెండు మూడు విషయాలు మనం ఒక క్షణం అలా విహంగ వీక్షణం చేసి ముందుకు వెళ్ళిపోదామండి. అర్జునుడు చాలా శోకతప్త హృదయంతో ఉన్నాడు. నేను క్లాసులో ఉన్నాను, తర్వాత చేస్తాను సార్. ఆయన తనకు ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నాడు, ధర్మాలు నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నాడు. అందుకని కృష్ణుడికి ఏమన్నాడంటే, కృష్ణ భగవాన్ తోటి, నేను నీకు శిష్యుణ్ణి శరణాగతి అయ్యాను, నాకు ఉపదేశించు అన్నాడు. శిష్యస్తేహం షాధిమాం ప్రపన్నం, నేను నీకు శిష్యుణ్ణి అయ్యా, నాకు ఉపదేశించు అని అడిగాడు. అని తర్వాత మా వెంటనే ఏమన్నాడంటే, ఈ రాజ్యాధికారం వచ్చినా, సంపదలు వచ్చినా, ఏమొచ్చినా సరే, ఇప్పుడు నేను పడుతున్న ఈ బాధ, నా శరీరంలో ఉన్నటువంటి తాపం, ఈ వేడి, ఈ బాధ, ఈ దుఃఖం వల్ల కలిగిన బాధ, నా హృదయంలో కలుగుతున్న పరితాపం, ఇది దూరం చేసుకోలేకుండా ఉన్నాను అని చెప్పని అంటాడండి. అని ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కింద ఒక మాట అంటాడండి. లాస్ట్లో ఏమంటున్నాడంటే, సంజయులు వారు చెప్తున్నాడండి, అర్జునుడు అన్న మాటను చెప్తున్నాడు. ఓ రాజా, ఈ విధముగా పలికిన పిమ్మట జితేంద్రుడైన శ్రీకృష్ణుడితో గుడాకేశుడైన అర్జునుడు, నేను యుద్ధము చేయను అని స్పష్టముగా నుడి మౌనం వహించను. నాకు ఉపదేశించు, శిష్యుణ్ణి శరణాగతి అయ్యానన్నాడు. ఈ ఒళ్ళంతా కూడా మండిపోతున్నది, నా ఇంద్రియాలు పనిచేయటం లేదు, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. ఆ దిక్కుతోచినటువంటి స్థితిలో ఆయన నోట్లోంచి వచ్చిన మాట ఇదన్నమాట, నేను యుద్ధం చేయను అంటున్నాడు. అంటే ఆయనకి ఏమీ అర్థం కానటువంటి ఒక స్థితిలో ఉన్నాడు, ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళాడు అంతటి మహానుభావుడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందండి. సో ఇక్కడ మళ్ళా సంజయుల వారే తెలియజేస్తున్నారండి. తమువాచ హృషీకేశ ప్రహసన్యవ భారత శిరయోర్ మధ్య విషీదంతమిదం వచః. ఉభయసేనల మధ్య శోక సంతృప్తుడైన అర్జునుని చూచి చిరునవ్వుతో శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. ఆయనేమో ఏడుస్తున్నాడండి. చూడండి, ఇక్కడ ప్రహసన్ అంటున్నామండి. ప్రహసన్ అంటే నవ్వుతున్నాడు. పెద్ద నవ్వు కాదు, ఇది చిరునవ్వు, చిన్న నవ్వు. పెద్ద నవ్వు అంటే బాగా ఎగతాళి చేసినప్పుడు వికట అట్టహాసం అలా చేస్తాం కదా, అది కాదు. ఆయన ఊరికే మామూలుగా నవ్వుతున్నాడండి. మనం పిల్లకాయలు ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళు ఏడుస్తుంటే ఒక్కోసారి మనం నవ్వుతాం కదా, పెద్దవాళ్ళు నవ్వుతారు కదా, అలా ఉందన్నమాట ఇప్పుడు ఆయన నవ్వినటువంటి నవ్వు. ఈ వైపు చూస్తేనేమో అర్జునుడేమో కంటి వెంట ధారగా కన్నీడు గారుస్తూ ఉన్నాడండి. ఈయనేమో ఏడుస్తున్నాడు, ఈయనేమో నవ్వుతూ ఉన్నాడండి. ఇక్కడ మనం ఒక క్షణం ఈ చిరునవ్వు దేనికి చిహ్నము అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే స్టేట్ అంటారండి దీన్ని. అంటే అన్నిటినీ అంగీకరించే ఒక అద్భుతమైన స్థితిలో కృష్ణ పరమాత్మ ఉన్నారు. ఆయన అన్నిటినీ అంగీకరించగలుగుతాడు. ఆయన ఎప్పుడు వర్తమానంలో జీవించగలుగుతాడు. భవిష్యత్తులో ఆయనకు ఒక లక్ష్యం ఉన్నది, దాన్ని సాధించాలి. వర్తమానంలో మనం ఎప్పుడు కూడాను పరిపూర్ణమైన స్థితిలో ఉండాలి. అది కృష్ణుడి యొక్క స్థితి. అందుకని కృష్ణ భగవానుడు చిరునవ్వు నవ్వాడండి. ఇది చూస్తే ఒకసారి మనకు మాయాబజార్ సినిమా మీరంతా చాలామంది చూసుంటారండి. దాంట్లో బలరాముడు కూతురు శశిరేఖని అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు చిన్ననాటి నుంచి. తీరా
వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు, వాళ్ళకి రాజ్యం లేదని తెలిసి బలరాముడు భార్య రేవతీదేవి ఏం చేసిందంటే, దుర్యోధనుడు కొడుకు ఇద్దాము, లక్ష్మణ కుమారుడికి ఇద్దాము, వీళ్ళకెందుకు రాజ్యం లేని వాళ్ళు వీళ్ళకి ఇటు ఎందుకు అని ఉంటుంది. అప్పుడు వీళ్ళు కృష్ణుడి యొక్క సలహా మేరకి ఘటోద్గదుడి దగ్గరికి వెళ్ళిపోతారండి. సుభద్ర, అర్జునుడు వారు, సుభద్ర ఆమె కుమారుడు అభిమన్యుడు వెళ్తారండి. వెళుతూ ఉండేటప్పుడు ఒక చక్కటి పాట రాశారండి ఆయన పింగళ నాగేంద్రరావు గారు. ఏమని, ఒకరికి ఖేదం ఒకరికి మోదం సకలము తెలిసిన నీకు వినోదం అంటాడు. వీళ్ళకేమో బాధ, ఎవరికి తన పుట్టింట్లో ఈ విధంగా అవమానపరిచారని చెప్పి సుభద్ర బాధపడుతూ ఉందన్నమాట. వాళ్ళేమిటి, అమ్మాయ వదిలిపోయిందని రేవతి బలరాముడి యొక్క భార్య ఆమెమో సంతోషపడుతూ ఉంది. అన్నీ తెలిసిన కృష్ణ పరమాత్మ మాత్రం ఇది వినోదంగా చూస్తున్నాడు. ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు కాబట్టి, సకాలము తెలిసిన నీకు వినోదం. ఇక్కడ వినోదిస్తున్నది కృష్ణ పరమాత్మే, మోదిస్తున్నది కృష్ణ పరమాత్మే. సంతోషంగా ఉంది ఆయనే, వినోదంగా చూస్తున్నది కూడా ఆయనేనండి. కానీ ఖేదం మాత్రం పాపం అర్జునుడిదండి. చాలా విషాదంలో ఉన్నాడు, శోకంతో ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడండి. ఆయన చూసి చిన్నపిల్లవాడిని చూసి, చిన్నపిల్లవాడు ఏడుస్తుంటే పాపం చాక్లెట్ ఇవ్వలేదనో, రెండో చాక్లెట్ ఇవ్వలేదనో ఏడ్చినప్పుడు తల్లిదండ్రులు లేదంటే తాతలు ఏ విధంగా నవ్వుతారో ఆ విధంగా ఆయన నవ్వుతూ ఉన్నాడండి. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యొక్క పాత్ర ఇప్పుడు మొదలవుతుందండి. ఆయన అర్జునుడికి చెప్పబోతున్నాడు. నిజమైన గీతా బోధన స్టార్ట్ అవుతా ఉందండి. అశోచ్య నన్వశోచస్త్వం ప్రజ్ఞావదాంశ్చ భాషసే గతాసూంశ్చ నాను శోచంతి పండితాహ. అశోచ్య అని మొదలుపెట్టాడండి. అంటే శోకించకూడదు, దాన్ని గురించి శోకిస్తున్నామని, ఏడవకూడని వారిని గురించి ఏడుస్తున్నామని. ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించున్నావు, పైగా పండితుని వలే మాట్లాడుతున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి కానీ, ప్రాణములు పోని వారిని గూర్చి కానీ శోకింపరు. అంటే చనిపోయిన వారిని గురించి బాధపడరు, లేదు జీవించి ఉన్నవాళ్ళు రకరకాల కష్టాలు సుఖాలు ఉండొచ్చు, వీళ్ళని గురించి వాళ్ళు బాధపడరు, వాళ్ళేమి కన్నీరు కార్చరు. ఈ అశోచ్య అనేది గీత యొక్క ఆరంభం అండి. అశోచ్య అంటే శోకించున్నావు, ఏడవద్దు, శోకింపదగని వాళ్ళ కోసం నువ్వు శోకిస్తున్నావు, నీ శోకం వద్దు అంటాడండి. ఇది చాలా గీతను చెప్పేటువంటి పెద్దవాళ్ళు మహానుభావులంతా కూడా దీన్ని బాగా కోట్ చేస్తారండి. ఎందుకంటే 18 అధ్యాయాలు గీతలో 66వ శ్లోకం అండి. ఇదే పదంతో ముగిస్తాడు గీతని. ఇది వ్యాస భగవానుడి గొప్పతనం అండి. ఒక ఋషి యొక్క హృదయం ఎట్లా ఉంటుందో భగవంతుడితో కనెక్ట్ అయినప్పుడు మనకి ఈ గీతలో ఉన్నటువంటి ఈ శ్లోకాలు చూస్తే అర్థమైందండి. చివరిలో ఏం చెప్తాడంటే, మళ్ళీ కృష్ణ పరమాత్మ నోటి నుంచే పలికిస్తాడండి. ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః అంటున్నాడు ఇక్కడ. అంటే సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్ను ఒక్కని మాత్రం శరణు పొందుము, నేను సమస్త పాపముల నుండి నేను విముక్తినిగా చేసేదను, నీవు శోకింపకము. అక్కడ నువ్వు శోకింపవద్దు, నువ్వు శోకింపకూడని వాళ్ళ గురించి శోకిస్తూ ఉన్నావు అని ముందు చెప్పాడు. ఇక్కడ స్టార్టింగ్ 11వ శ్లోకం సాంఖ్యయోగంలో. చివరి అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో ఏం చెప్తూ ఉన్నాడండి, శోకింపకము మా శుచః వద్దు అంటున్నాడు. అంటే ఏమిటండి, గీతను సక్రమంగా కనుక మనం అర్థం చేసుకుంటే నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించగలుగుతావు, నువ్వు ఎప్పుడూ కన్నీరు పెట్టవలసిన అవసరం ఉండదు, అంత స్థితప్రజ్ఞ నీకు తప్పకుండా వస్తుంది అనేది చెప్తున్నాడండి. అట్లా నువ్వు శరణాగతి, నీ గురువుకు కనుక నువ్వు శరణాగతి కాగలిగితే అన్నీ కూడా నీ గురువు నుంచి నీకు లభిస్తాయి అనేది ఇక్కడ ఈ శ్లోకంలో మనకి తెలుస్తుందండి. అలా ఇక్కడ పండితుల వలె మాట్లాడుతున్నావు అని అంటాడండి. పండితులైన వారు ప్రాణం బతికున్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ వాళ్ళు శోకించరు. పండితులు అంటే ఎవరండి, జ్ఞాని, ఆత్మజ్ఞాని అండి. పండితులు అంటే మనలాగా ఇక్కడ అనేక గ్రంథాలు చదివి ఉపన్యాసాలు చెప్పే పండితుల గురించి కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పటం లేదండి. ఇక్కడ మనకి ఇదే 5వ అధ్యాయంలో చెప్తాడండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ సుపాకే చ పండితాః సమదర్శినః. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మునగు జంతువులందును, కుక్క మాంసం తిను చండాలు ఎందును సమదృష్టినే కలిగి ఉందరు. ఎవరు ఎలాంటి దృష్టి కలిగి ఉంటారండి, ఆత్మజ్ఞానికి మాత్రమే ఎలాంటి దృష్టి వస్తుంది అనమాట. అలాంటి పండితుడిలాగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటున్నాడు. వీళ్ళు ఏమిటండి, వీళ్ళ ఎలా చంపేది, వీళ్ళని నా వల్ల చనిపోతూ ఉన్నారు అని అంటున్నాడు కదా. ఆ సమదృష్టి అనేది అవసరం నీకు. సమదృష్టి అంటే ధర్మదృష్టి, నీ కర్తవ్యతా దృష్టి మాత్రం ఉండాలి అనేది ఇక్కడ చెప్తా ఉన్నాడండి. కృష్ణ పరమాత్మ కొనసాగిస్తూ ఉన్నాడండి. నత్తే వాహం జాతునాశం
నత్వం నేమే జనాధిపాహ నచైవ నభవిష్యామ సర్వే వయ మతః పరం. అంటే నీవు గాని నేను గాని ఈ రాజులు గాని లేని కాలమే లేదు, ఇక ముందు కూడా మనం ఉండము అన్న మాటయే లేదు. అన్ని కాలముల్లోనూ మనం ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలముల యందును ఉండును. శరీర పతనముతో అది నశించున్నది కాదు. చూడండి ఏమంటున్నాడు అంటే, ఈ సృష్టిలో ఉన్నదంతా ఎప్పుడు ఉంటుందండి, లేకపోయే సమస్య లేదు. ఒక రూపం కాకపోతే ఇంకొక రూపంలో ఉంటుంది. ఎందువల్ల ఆత్మ శరీరాన్ని ధరించింది, శరీరం ఆత్మను ధరించలేదు కదా, అనేక శరీరాలను ధరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆత్మ అన్ని కాలాల్లో ఉంటుంది. ఆత్మ పరమాత్మ యొక్క అంశ. పరమాత్మ ఏ విధంగా శాశ్వతుడో, పరమాత్మ ఏ విధంగా అనంతుడో, పరమాత్మ ఏ విధంగా అన్నింటా ఆవరించి వ్యాపించి ఉన్నాడో, ఆత్మ కూడా అదే లక్షణాలను కలిగి ఉన్నటువంటిది. కాబట్టి శరీర పతనముతో అది నశించున్నది కాదు అంటున్నాడండి. చనిపోయాడు మనిషి అంటే శరీరం లేకుండా పోయింది అంటే ఆత్మ లేకుండా పోయిందని కాదు, తాను ఉన్నాడు, తాను ధరించినటువంటి ఈ దేహం లేకుండా పోయింది, ఈ విషయం తెలుసుకో అని చెప్పని అంటూ ఉన్నాడండి. అంటే ఆత్మ యొక్క స్థితిని ఇప్పుడు మనకి కృష్ణ పరమాత్మ మెల్లిగా పరిచయం చేస్తూ వస్తున్నాడండి ఇక్కడ మనకి ఈ శ్లోకం నుంచి. ఇదే విషయాన్ని కఠోపనిషత్తులో కూడా చెప్తారండి. ఋషి ఈ మంత్రంలో చెప్తాడు, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. అనిత్యమైన వాటిలో నిత్యమైన వాడు, మారే వాటన్నిటిలో మారకుండా ఉండేవాడు, ప్రాణులలో చైతన్యంగా విరాజిల్లేవాడు. ప్రాణులు ఎందుకు కదులుతున్నాయి, మాట్లాడుతున్నాయి, గ్రహిస్తున్నాయి అంటే ఆత్మ ఉండబట్టేను. అనేకత్వంలో ఏకత్వం ఉన్నవాడు, అంతా విడివిడిగా కనిపిస్తున్నది కానీ ఈ మొత్తాన్ని కూర్చి ఉన్నటువంటి వాడు, అన్నింటా వ్యాపించున్నవాడు ఆయనే పరమాత్మ. అనేకత్వంలో ఏకత్వమై ఉన్నవాడు, కోరికలను నెరవేర్చేవాడు అయిన భగవంతుని ఏ ప్రాజ్ఞులు తమ హృదయంలో ఆత్మగా వసిస్తున్న వాడిగా అనుభూతితో గ్రహిస్తారో వారికే శాశ్వతమైన శాంతి లభిస్తుంది, ఇతరులకు లభ్యం కాదు. ఇది కఠోపనిషత్తులు ఋషి స్పష్టం చేసి చెప్తున్నాడండి. అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మని నీ హృదయంలోనే ఉన్నాడు అని గ్రహిస్తే, ఎలా గ్రహించాలండి? అనుభూతితో. ఇది చాలా ముఖ్యంగా తెలుసుకోవాలండి. ఉన్నాడని అనుకోవటం కాదు, అనుభూతి చెందాలి. నీ ఆత్మను అనుభూతి చెందాలి. నేను ఆత్మని అని అనుభూతి చెందాలి. ఎలా చెందుతాడు ఆత్మని అనుభూతి? గురువు పాదాల వద్ద స్థానం లభించాలా, గురువు అనుగ్రహాన్ని పొందాలా, సాధన చేయాలి. అలాంటి స్థితిలో మాత్రమే నేను ఆత్మని, ఆత్మ సాక్షాత్కార స్థితి పొందుతాను. దీనికే బాబూజీ మహారాజ్ గారు మనకి సత్యోదయంలో చెప్పినటువంటి వాక్యం అండి. ఆత్మ సాక్షాత్కారమే దైవ సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారమే ఆత్మ సాక్షాత్కారం అని సత్యోదయంలో మనకి బాబూజీ మహారాజ్ గారు చెప్తాడండి. సో ఆత్మస్థితి గురించి మనకు చెప్తూ ఉన్నాడండి. దీనికి కొనసాగిస్తున్నారండి కృష్ణ పరమాత్మ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజరా తథా దేహాంతర ప్రాప్తి సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, మీ వాయిస్ పోయింది సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. మీ వాయిస్ మిస్ అయినాయి సార్. ఇప్పుడు కనిపిస్తుందమ్మా? కనిపిస్తోంది సార్, స్క్రీన్ కనిపిస్తోంది. నా మాట వినపట్లేదా? ఇప్పుడు మీరు పలుకుతుంటే వినిపిస్తోంది సార్. అంటే ఇప్పుడు ఇంతకుముందు కరెంట్ పోయిందమ్మా? వినిపిస్తోంది సార్. కరెంట్ పోయింది. నేను మళ్ళీ ఒకసారి రికార్డింగ్ కూడా టచ్ చేస్తాను, ఉందో లేదో చూసి ఒకసారి, ఒక క్షణం. ఉంది సార్, రికార్డింగ్ ఉంది. ఉందా? ఓకే, అయితే కంటిన్యూ చేస్తాను. ఓకే అండి. సో ఇప్పుడు మనం కృష్ణ పరమాత్మ కొనసాగిస్తూ ఉన్నారండి. ఆత్మ యొక్క స్థితిని తెలియజేస్తూ ఉన్నారండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి. అంటే ఈ జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యౌవనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహ ప్రాప్తి కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు.
ఏం చెప్తూ ఉన్నారండి? శరీరానికి మార్పులు వస్తాయి. బాలుడుగా ఉన్నాడు, కుమారుడుగా అయ్యాడు. ఆయన 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల దాకా టీనేజ్ అంటాం కదండి, కౌమారం అంటాడు. తర్వాత అక్కడి నుంచి యవ్వనం వచ్చేసేసింది, బాధ్యతలు తీసుకున్నాడు. ఆ తర్వాత మారిపోయింది, వార్ధక్యం వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చింది, ముసలివాడైపోయాడు. ఆ తర్వాత ముసలివాడైన తర్వాత చివరి స్థితి ఏమిటి? దేహప్రాప్తి, దేహాంతర ప్రాప్తి, వదిలేసేస్తాడు. శరీరాన్ని వదిలేసే స్థితి వస్తుంది అన్నమాట. కాబట్టి మరో కొత్త దేహం తీసుకుంటాడు. ఇప్పుడు మీరు కనుక ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి ఆ పిక్చర్ను చూస్తే మనకు అర్థమైపోయింది, ఎలా బాలుడుగా నుంచి పెద్దవాడైపోయి ఈ మరణించిన తర్వాత ఇక్కడ ఏ విధంగా మళ్ళా జన్మ తీసుకోబోతున్నాడో దీంట్లో చాలా చక్కగా ఈ పిక్చర్లో మనకు చూపించారండి. సో ఇలా శరీరంలో ఈ మార్పులు రావటము, శరీరం లేకుండా పోవటము, ఇది సాధారణమైన విషయము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎన్ని మార్పులు కలిగినా మన శరీరంలో మారకుండా ఉన్నది జీవాత్మ. కాబట్టి మనం ధీరులం కనుకైతే ఈ విషయంలో మనం మోహానికి గురి కాకూడదు. అయ్యో చనిపోతున్నానే, శరీరం మారిపోతుంది, ముసలివాడిని అయిపోతున్నానే, ఈ భావం మటుకు మనకు రాకూడదు అని చెప్తున్నాడండి. దీనికి శంకరాచార్యుల వారు చాలా చక్కగా భజగోవిందంలో ఒక శ్లోకం చెప్తారు చూడండి. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్థావత్ తరుణీసక్త, వృద్ధస్థావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపినసక్త అంటారండి. బాల్యకాలమున ఆటపాటలు, యవ్వనమున వనితాది విషయములు, ముసలితనమున అనేక చింతలతో జీవితం గడిచిపోతున్నది. ఇక పరబ్రహ్మనందు ఆసక్తి కలవాడు ఎవరు అని ప్రశ్నిస్తున్నాడండి శంకరాచార్యుల వారు. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆటపాటలు, కాస్త యువకుడు కావటంతో స్త్రీ పురుషులకు ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణలు, తర్వాత ముసలితనం వచ్చేసేసింది, ఆరోగ్య సమస్యలు, ఇంకా రకరకాల కుటుంబ సమస్యలు, చింతలతో ఉండిపోతాడు. చివరికి జీవితం గడిచిపోయింది. మరి పరమాత్మ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, పరమాత్మ మీద ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారు అంటున్నాడండి. అందుకని కృష్ణ పరమాత్మ ధీరుడైన వాడు దీంట్లో మోహితుడు కాకూడదు. కశ్చిత్ ధీరాహ్ అని ఉపనిషత్తులో చెప్తాడండి. ధీరుడైన వానికి మాత్రమే ఈ ఆధ్యాత్మిక రంగంలో ఆత్మ సాక్షాత్కార స్థితి ముందుకు వెళ్తాడు. లేదా ధీరుడు కానివాడు ఏ రంగంలో ముందుకు వెళ్ళలేడు అనేది మనకు అర్థం అవుతుందండి. తర్వాత మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమపాయనో నిత్యాహ తాం స్థితిక్షో భారత. ఓ కౌంతేయ, శీతోష్ణములను సుఖ దుఃఖములను కలిగించునవి విషయేంద్రియ సంయోగములే. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కావున వాటిని సహింపుము. నిన్న మనం చూసామండి, స్టార్టింగ్లో చూసాం, ఇంద్రియములు ఏమిటో చూసాం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనం చూసాం కదండి. ఈ జ్ఞానేంద్రియాలు ఏదైతే గ్రహిస్తున్నాయో వాటిని విషయములు అని చెప్పని అంటాడు. ఆ విషయాల గురించి సక్రమంగా తెలుసుకోకపోతే మనం వాటికి బలైపోతాడు మానవుడు అనేది మనం రాబోయేటువంటి స్లైడ్లో మనం చక్కగా చూస్తామండి. ఈ విషయములు మారిపోతూ ఉంటాయండి, కానీ వీటిని గ్రహించేటువంటి ఆత్మ మటుకు మారడు. ఈ విషయాన్ని మనం గ్రహించకపోతే, ఈ సత్యాన్ని కనుక మనం తెలుసుకోకపోతే ఎప్పుడు కూడా మోహానికి గురైపోతాడు, బాధలతోటి చింతలతోటి ఉంటాడండి. దీని గురించి చూడండి, ఇక్కడ శంకరాచార్యుల వారు వివేక చూడమని చెప్పినట్టు ఒక శ్లోకం, చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అండి. దీన్ని ఏ విధంగా మనం ఈ జ్ఞానేంద్రియాలకి, జ్ఞానేంద్రియముల యొక్క విషయాలకి ఏ విధంగా మనము బలైపోతూ ఉన్నాడు మానవుడు అనేది ఇక్కడ చక్కగా తెలియజేస్తూ ఉన్నాడండి. శబ్దాది పంచభిరేవ పంచత్వమాపు సుగుణేన బద్ధాహ పురంగ మాతంగ పతంగ మీన భృంగ నరహ పంచభి రంచిత కిం అంటాడండి. శ్రవణేంద్రియం చేత లేడి, స్పర్శేంద్రియం ఆడ ఏనుగు స్పర్శ చేత ఏనుగు, నయనేంద్రియం అంటే కన్ను, నయనేంద్రియం మంట చేత మిడుత, రసనేంద్రియం ఎర యొక్క రుచి చేత చేప, ఘ్రాణేంద్రియం చెంపక పుష్ప పరిమళం చేత తుమ్మెద ప్రేరేపింపబడి బాధలలో చిక్కుకొని ప్రాణాలను కోల్పోవడం విదితమే. కనుక ఈ 5 ఇంద్రియాలు కూడా కలిగి వాటికి దాసుడైన మనిషి యొక్క గతి ఎట్టుండునో కదా. జీవులకు గల ఈ స్వాభావిక లక్షణాన్ని, అంటే ఆకర్షింపబడే స్వభావాన్ని గుణం అని కూడా అంటారు. గుణం అంటే ఏమిటండి? ఆకర్షింపబడే లక్షణం, అది గుణం అంటేనే. చూడండి, ఇక్కడ మనకి చక్కగా చెప్తా ఉన్నాడు. ఒకటి లేడండి. ఇది లేడిని పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వేణుగానం పెడతారండి, పిల్లను కూడా నూతారు. దానికి శబ్దం అంటే చాలా ఇష్టం, ఆ గానం వింటూ నిలబడిపోతుంది అనమాట. వాడు వచ్చి పట్టేసేసుకుంటాడు. అంటే శ్రవణేంద్రియం ఏ విధంగా చేస్తుంది. ఏనుగండి, ఇది స్పర్శేంద్రియం.
ఆడ ఏనుగు యొక్క స్పర్శ కోసం ఏనుగు విపరీతమైనటువంటి వెంపర్లాడుతూ ఉంటుందండి. దానివల్ల అది ఆ గుంట తీస్తారని, ఒక పెద్ద గుంట తీస్తారండి, దానిపైన ఆకులు వేస్తారు, ఓవైపు ఆడ ఏనుగు నిలబెడతారండి. దాన్ని చూసి ఆ ఆడ ఏనుగు దగ్గరికి వెళ్ళాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి గుంటలో పడిపోతుంది. దాన్ని బంధిస్తారు. ఇక దాని ఇష్టం వచ్చినట్టుగా ఆటలాడుకుని చెట్టు చివరి బరువులు మోయిస్తారు దాని చేత, ఇలా యుద్ధం చేయిస్తారు, ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటారండి. అట్లా స్పర్శేంద్రియం వల్ల, అంటే చర్మం వల్ల ఏనుగు చిక్కుబడిపోయింది. ఇక్కడ మిడతలు చూడండి, మీరు రాత్రిపూట వర్షాకాలం వచ్చినప్పుడు చూస్తే ఆ కరెంటు స్తంభాల పక్కన అన్నీ కూడాను ఈ మిడతలు చచ్చిపోయి పడి ఉంటాయండి. వాటిని ఉసుళ్ళని ఇంకా ఏదో రకరకాలు అంటారండి, వాటిని శలభాలు అని చెప్పి అంటారు. మిడత అనేది మనం బాగా తెలుసుకోవచ్చండి. ఇవి వచ్చేసి ఆ బల్బు దగ్గరకు వచ్చి ఆ కాంతి కోసం ఆకర్షించబడి చివరికి తమ ప్రాణాలు కోల్పోతాయండి. అలాగే చేప చూడండి, ఒక చిన్న మాంసం ముక్కను పెడతారండి, గాలానికి వేసేసారు, దాన్ని తినాలని వస్తుంది పాపం. ఆ మాంసం యొక్క రుచితో దానికి కావాలని వస్తుంది. అది అలా నోట్లో పెట్టుకోవడంతో ఆ గాలం కొక్కెను తగులుకుంది దాని లోపల, అంతే దాన్ని ఆ బెస్తవాడు బయటకు తీసేసేసి దాన్ని తీసుకెళ్ళి చంపేసేసాడు, ఏదో చేశాడు తర్వాత. అలాగా అంటే ఇక్కడ ఇది రుచి, పాపం ఇది రుచి కోసం, రసనేంద్రియం రుచి కోసం చేప బలైపోయిందండి. ఇక్కడ చివరికి తుమ్మెద చూడండి, ఈ పుష్పం యొక్క పరిమళానికి దాంట్లో ఉన్న పుప్పుడి, దాంట్లో ఉండే తీయదని దీనికి కావాలి, ఆ మాధుర్యం దానికి కావాలి, దానికోసం వచ్చి ఇది ఇక్కడ చిక్కుకొని పోయిందండి. చూసారా, గంధం అనమాట, సువాసన వచ్చింది, ఆ సువాసనకి ఇక్కడ తుమ్మెద వచ్చేసేసింది. మరి ఈ 5 లక్షణాలు కలిగిన వాడు మానవుడు అండి. ఇక్కడ చూస్తే మనకు అర్థం అవుతుంది, వీడికి చెవి చేత ఆకర్షించబడతాడు, కంటి చేత ఆకర్షించబడతాడు, స్పర్శ చేత ఆకర్షించబడతాడు, రసనేంద్రియం 4 చేత ఆకర్షించబడతాడు, ఘ్రాణేంద్రియము ముక్కుతోటి సువాసనతోటి ఆకర్షించబడతాడండి. మరి 5 కలిగి ఉన్నట్టు ఇక్కడ శంకరాచార్యుల వారు అనే మాట అది ఇదండి. ఈ 5 ఇంద్రియాలకు దాసుడైన మనిషి యొక్క గతి ఎట్లుండునో కదా అంటాడు. ఒక్కొక్క ఇంద్రియంతోనే ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి ఈ జంతువులు. వీడు అన్ని ఇంద్రియాలకు దాసుడైపోయినాడు. జీవులకు గల ఈ స్వాభావిక లక్షణాన్ని లేక ఆకర్షింపబడే స్వభావాన్ని గుణం అని కూడా అంటారు అని అంటారండి. ఈ విధంగా ఉన్నాం మనం అని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడండి మనకి. ఎంహి నా వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమసుఖ దుఃఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సమసుఖ దుఃఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఏలనగా ఓ పురుషశ్రేష్ఠ, అర్జునుడిని పురుషశ్రేష్ఠ అని పిలుస్తున్నాడండి. ధీరుడైన పురుషుడు సుఖ దుఃఖములను సమానముగా చూతును. ఏ పురుషుని విషయేంద్రియ సంయోగములు చెలింపజేయజాలవో అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. ఇక్కడ చూడండి, హిమాలయాల్లో తపస్సు చేస్తున్న ఋషులు మనం ఇక్కడ చూపించామండి. మీరు ఆ ఫోటోలు కనుక చూస్తే అర్థమవుతుంది. అంత చలిలో వాళ్ళు హాయిగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. హిమాలయాల్లో మనం మామూలుగా ఉండటం కూడా చాలా కష్టమైనటువంటి అంశమేనండి. వినపడుతుందండి నా మాట? వినిపిస్తోంది సార్. ఇది బొమ్మ కూడా కనపడుతుందమ్మా? అవును సార్. ఓ, నాకు ఇక్కడ కరెంటు ప్రాబ్లం వచ్చింది, దానికోసం నేను మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. వినిపిస్తుంది. సో ఓకే. సో ఇక్కడ వీళ్ళు ఈ హిమాలయాలో ఎలా తపస్సు చేయగలుగుతున్నారు చెప్పండి? వాళ్ళు స్పర్శేంద్రియాన్ని జయించారనమాట, చర్మాన్ని జయించారు. అంటే చలి వాళ్ళని ఏమీ చేయలేదు. చలి ఏమీ చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఇక్కడ వాళ్ళు ఉంటారండి. అలా ఒక ఆయన చర్మాన్ని జయిస్తే ఇంకొక ఆయన దృష్టిని జయిస్తాడు, ఇంకొక ఆయన చెవుని శబ్దాన్ని జయిస్తాడు. ఇలా 5 రకాలైనటువంటి ఇంద్రియ విషయాలని జయించగలిగేటువంటి స్థితికి తప్పకుండా పొందుతాడండి. ఎప్పుడైతే వాటన్నిటినీ మనము జయించగలుగుతామో అప్పుడు మోక్షానికి మనం అర్హులం అవుతాము అని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడండి. ఇక్కడ ఈయన ఏంటండి, నా వాళ్ళు చూస్తూ ఉన్నాడు, నా వాళ్ళు అనేటువంటి ఒక బాధ, స్వజనం అనేటువంటి ఒక బాధ ఆయన హృదయంలోకి వచ్చేసేసిందండి. ఆ చూపు ఆయన జ్ఞాపకాలు ఆయన గతంలోకి వెళ్ళి ఆ గతం అంతా తవ్వుకుంటున్నాడు పాపం అర్జునుడు. అందువల్ల ఆయన కలిగినటువంటి ఈ బాధని ఆత్మస్థితిలో నుంచి తీసుకొచ్చి ఆత్మ శాశ్వతం అని చెప్తూ ఈ జ్ఞానేంద్రియాలు ఎలా చేస్తే నిన్ను, ఎలా మభ్యపెడుతూ ఉన్నాయి నిన్ను అనే విషయాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ చక్కగా తెలియజేస్తూ ఉన్నాడండి. కనుక నువ్వు ఈ జ్ఞానేంద్రియాలను జయించాలి. జ్ఞానేంద్రియాలకు ఏవైతే విషయాలు ఉన్నాయో, వినటము, వాసన చూడటము, స్పర్శించటము, తినటము, రసనేంద్రియము, ఇవన్నిటిని కూడా నువ్వు జయించగలగాలి. అలా జయిస్తేనే మోక్షాన్ని పొందుతావు అని చెప్పి అంటున్నాడండి. ఇక్కడ అర్జునుడికి మోక్షం ఏందండి? ముందు ఆయన యొక్క శోకం నుంచి ఆయన మోక్షం కావాలి, విడుదల కావాలి. ఒకటే శోకంలో ఉన్నాడు కదా మరి.
చెప్తున్నాడండి. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వమ్న యోః తత్వదర్శిభిః. అసత్తు అనే దానికి ఉనికే లేదు, సత్తు అనే దానికి లేమి లేదు. ఈ విధంగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగును అంటున్నాడండి. అంటే లేనిది ఎప్పుడూ ఉండదు, ఉన్నది ఎప్పుడూ లేకుండా ఉండదు. ఈ రెండింటి యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాడిని తత్వజ్ఞాని అంటారు అంటున్నాడండి కృష్ణ పరమాత్మ. అంటే ఇక్కడ మనకి ఫిజిక్స్లో కనుక వెళితే సైన్స్లో లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ అని ఒక సూత్రం ఉందండి. శక్తి నిత్యత్వ సూత్రం అని చెప్పని అంటారు. పదార్థము శక్తి నాశనము కావు. పదార్థం శక్తిగాను, శక్తి పదార్థంగాను, లేక శక్తి మరో శక్తిగాను మారుతుంది. శక్తి అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి కదండి ఇక్కడ మనకి ఈ సృష్టిలో. సూర్య భగవాను నుంచి వస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఉపయోగించి అనేక రకాల శక్తులుగా మనం మార్చుకుంటూ ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ కావచ్చు అండి, విద్యుత్ శక్తి కావచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిజం మనం ఉపయోగించుకుంటూ ఉన్నాము, అణుశక్తిని మనం ఉపయోగించుకుంటూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఒక శక్తి మరొక శక్తిగా మారుతుంది, లేకుండా చేయలేము. ఇక్కడ అదే చెప్తూ ఉన్నారండి. ఉన్నది ఎప్పుడు ఉంటుంది, లేనిది ఎప్పుడు లేకుండా పోదు, రాదు అంటాడండి. ఉన్నది ఉంది, లేనిది లేదు. లేనిదాన్ని ఉనికిలోకి తేలేవు, ఉన్నదాన్ని ఉనికి లేకుండా నువ్వు చేయలేవు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, నీ తాతయ్య, నీ బంధువులు, నీ వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు లేకుండా పోవడం అనే సమస్య లేదు. వాళ్ళు రూపాన్ని మార్చుకుంటారు. రూప పరివర్తనము. బాబూజీ మహారాజు గారు సత్యోదన చెప్తాడు, మరణం అనగా రూప పరివర్తనము, దీనితో సమస్యలు పరిష్కారం కావు అని చెప్తారు కదండి. అదే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. కనుక ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగును. ఈ వాస్తవ స్వరూపం ఎవరికి తెలుస్తుందండి? తత్వజ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. అందరూ తెలుసుకోలేరు ఈ విషయాన్ని. అందరూ కూడాను ఈ ప్రపంచంలో పడిపోయి మారిపోతున్నటువంటి ఈ ప్రపంచం శాశ్వతం అనుకో, దాన్ని పట్టుకుని దానివల్ల బాధలు పడుతూ ఉంటామండి. మనం అంతా కూడా ఎక్కువ భాగం ఆ స్థితిలోనే ఉంటాం. సో కొనసాగిస్తూ ఉన్నారండి. అవినాశితు తద్విధీయేన సర్వమిదం సతం వినాశం అవ్యయస్యాస్య నా కశ్చిత్ కర్తుమర్హతి, నా కశ్చిత్ కర్తుమర్హతి. నాశరహితమైన ఆ సత్యము పరమాత్మ తత్వము జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుగుము. శాశ్వతమైన దాన్ని ఎవరూ నశింపచేయజాలరు. చూడండి ఎంత బాగా చెప్తా ఉన్నాడు. నాశనమే లేదు, అవినాశి అయినటువంటి ఆ సత్యము, ఆ పరమాత్మ తత్వము అంతటా వ్యాపించిందండి. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత మంత్రపుష్పంలో చెప్తాడు. ఈ కనపడేది కనపడని అంతటా కూడా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడండి. శాశ్వతమైన దాన్ని ఎవరు నశింపజేయగలరు. కాబట్టి నీకున్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని నశింప చేయటం అనేది ఎవరి వల్ల అయిన పని కాదు అని అంటున్నాడండి. ఎందుకంటే అది ఎప్పుడు ఉంటుంది. ఇంతకు ముందు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, రాబోయే కాలంలో కూడా ఉంటుంది. దానికి కాలానికి అతీతమైన స్థితిలో ఉన్నది కాబట్టి కాలం దాన్ని ఏమీ చేయలేదు. నశించే వస్తువు ఏదైనా కాలంలోనే నశిస్తుంది. ఇక్కడ చూడండి, అందుకని బృహదారణ్యక ఉపనిషత్తులో ఋషి ఒక విషయం చెప్తాడండి, ఏతాని చెప్పేత్. కాబట్టి నువ్వు ఒక సత్యం తెలుసుకోవాలి. నేను లేకుండా పోతున్నాను, నావి అనుకున్నా నాకు కాకుండా పోతున్నాయి అనేటువంటి స్థితి కనుక నీకు వస్తే ఈ విషయాన్ని నువ్వు చెప్పించు. ఈ విషయం నువ్వు చెప్పు. ఏంటది? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అసత్తు నుండి సత్తుకు కొనిపోము. పరమాత్మను ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. అంటే నేను ఈ ప్రపంచం నిత్యమని చెప్పి అనుకుంటున్నాను, దీని నుంచి సత్యమైనటువంటి నీ దగ్గరకు నన్ను తీసుకెళ్ళు. తమసోమా జ్యోతిర్గమయ, నేను చీకట్లో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, అంటే అజ్ఞానంలో ఉన్నాను, నన్ను జ్యోతి వైపుకి తీసుకెళ్ళు అంటున్నాడు. వెలుగులోకి నన్ను తీసుకెళ్ళు. ఇక్కడ మన హృదయంలోనే దివ్య జ్యోతిని గురుదేవులు ఉంచుతూ ఉన్నారండి. మనం కూడా ఆ జ్యోతి వైపే మనం ఇప్పుడు వెళుతున్నాం. ధ్యానం చేయటం అంటే ఏం చేస్తూ ఉన్నామండి? మన హృదయంలో ఉన్న దివ్య జ్యోతి వైపు మనం ప్రయాణం చేసి చిట్ట చివరికి విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపంగా మారటానికి వెళుతూ ఉన్నాం. ఆ పరంజ్యోతి స్వరూపంగా మనం మారటమే లయావస్థ. ఇక దివ్య జ్యోతి అనేది లేదు, వ్యక్తిగతంగా లేదు. ఇకనది అది యావత్తు విశ్వంలో భాగంగా, ఆ విశ్వాత్మలో భాగంగా మారిపోతుంది అనమాట. కాబట్టి తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, మరణం నుండి అమరత్వానికి తీసుకొని పొమ్ము అని అడుగుతున్నాడండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా మరణం కలిగినటువంటిదే, మార్పు కలిగినటువంటిదే.
కనిపించే ఏది ఒకరోజు కనపడకుండా పోతుంది. దృశ్యం తన్నశ్యం, ఏది కనపడుతూ ఉందో అది కనపడకుండా పోతుంది, అది నశించిపోతుంది అనమాట. కాబట్టి ఋషి ప్రార్థన చేసినట్టుగానే కృష్ణ పరమాత్మ మనకి అదే విషయం చెప్తూ ఉన్నాడండి. ఇది సత్యం, అంతటా ఉంది పరమాత్మ, నువ్వు బాధపడవద్దు దీని గురించి. నువ్వు చేయవలసింది ఏమిటంటే, నేను శిష్యుణ్ణి అని అన్నావు కాబట్టి నువ్వు శిష్యుడుగా నువ్వు గురువు నమ్మినప్పుడు గురువు ఏం చెప్తాడో దాన్ని నువ్వు పాటించు. అదండి మనం చేయవలసిన కార్యక్రమం. అలా లేకపోతే ఏ విధంగా తన ధర్మాన్ని విస్మరించి, కర్తవ్యాన్ని విస్మరించి అర్జునుల వారు ఏ విధంగా బాధపడుతూ ఉన్నాడో ఆ విధంగానే మనం అంతా కూడా బాధపడవలసి వస్తుందండి. అలా బాధపడాల్సిన అవసరం మనకి ఎవరికి రాకూడదు. అందుకనే గురువు లభించారు, మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. మనకి ధ్యానం ద్వారా మనం రోజుకు రోజుకి మన చైతన్యాన్ని విస్తరింపజేసుకుంటూ ఉన్నాం. పరమాత్మ వైపుగా ప్రయాణం చేస్తున్నాం, లేదా పరమాత్మగా పరిణామం చెందుతూ ఉన్నాం అనమాట. అదే కదా చైతన్య వికాసం అంటే. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉపనిషత్తు తెలియజేసిందో, ఏదైతే కృష్ణ పరమాత్మ తెలియజేసాడో మనకి, దీన్ని మనం చక్కగా జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుందండి. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణ అవినాశో అప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. ఓ భారత, అర్జున, ఈ శరీరములన్నీ నశించునవియే, కానీ ఆత్మ నాశరహితము, అనిర్వచనీయము, నిత్యము. కనుక ఈ విషయమును ఎరింగి నీవు యుద్ధము చేయుము. ఏం చెప్తున్నాడంటే కృష్ణ పరమాత్మ, ఈ శరీరాలు నశించిపోతాయి, కానీ ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మను నువ్వు ఎలా ఉంటుంది అని చెప్పలేవు. మాటతోటి నువ్వు చెప్పగలిగింది కాదు, నీ మనసుతోటి ఊహించగలిగింది కాదు. అది నిత్యం ఎప్పుడూ ఉండేదే. కనుక ఈ విషయమును ఎరిగి, ఈ విషయం తెలుసుకోను, ముందు యుద్ధం చెయ్యి, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, హోరేస్ మ్యాన్ అని ఓ తత్వవేత్త చెప్పినటువంటి మాట చెప్తారు చూడండి. మానవుని యందు జీవాత్మకు ఒక్కసారి, మానవుని యందు ఉన్న జీవాత్మకు ఒక్కసారి తన శక్తిని గురించిన జ్ఞానం కలిగితే దానిని అణిచివేయలేరు. ద లివింగ్ సోల్ ఆఫ్ మ్యాన్ వన్స్ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ పవర్ కెనాట్ బి క్వెల్డ్. ఒక్కసారి దానికి ఆ జ్ఞానం కలిగితే చాలండి, ఇక ఆగదు. అందుకని సహజ మార్గ అభ్యాసి, సాధన చేసే అభ్యాసి సాధన ఎందుకో మానుకోడండి. ఎందుకని మానుకోకుండా సాధన చేస్తున్నాడు? ఎందుకు తీవ్ర అభ్యాసిగా మారుతున్నాడు? ఒక సాధారణ అభ్యాసి తీవ్ర అభ్యాసిగా ఎందుకు మారుతూ ఉన్నాడు? నిరంతరం దాని గురించి నిరంతర స్మరణలో ఉండే అభ్యాసిగా ఎందుకు మారుతూ ఉన్నాడు అంటే, దీని యొక్క ఆ ఆత్మ మేలుకున్న తర్వాత దాన్ని అణిచివేయడం ఎవరి వల్ల ఎంత కాదు. ఎందుకంటే ఆ ఆత్మ తన యొక్క నిజ స్వరూపాన్ని పొందాలని, తన నిజ స్థానాన్ని పొందాలని, తన యొక్క మూలానికి వెళ్ళాలని అది విపరీతమైన ప్రయత్నం చేస్తుంది. అదే మనం చేస్తున్నటువంటి సాధన అండి. సో ఇక్కడ ఇదే విషయాన్ని గురించి శ్వేతాశ్వేతర ఉపనిషత్తులో చెప్తున్నాడండి. బాలాగ్ర శతభాగస్య శతదా కల్పితస్య చ భాగోజ్యవ విజ్ఞేయ సచానంతాయ కల్పతే. కేశాగ్రమును 100 భాగములుగా విభజించి మరలా ఒక్కొక్క భాగమును 100 భాగములుగా విభజించినచో అట్టి ఒక భాగపు పరిమాణమును ఆత్మ కలిగి ఉండును. ఇక్కడ ఈ ఉపనిషత్తు ఏం చెప్తుందంటేనండి, ఒక వెంట్రుకను తీసుకొని దాన్ని 100 భాగాలుగా చేసి ఆ 100వ భాగాన్ని తీసి మళ్ళీ 100 భాగాలుగా చేస్తే ఎంత పరిమాణం ఉంటుందో అట్లా ఉంటుంది ఆత్మ అని చెప్తున్నాడండి. అదేదో ఒక చోట వడ్ల గింజ వడ్ల ధాన్యం యొక్క ఆ ధాన్యం చివరి ముళ్ళు ఉంటుంది కదా, అంతా అని చెప్తాడు. ఇక్కడ ఏమైతే ఇంకా సూక్ష్మం చెప్తున్నాడండి. ఒక వెంట్రుకని 100 భాగాలు చేసి ఆ 100వ భాగాన్ని 100 భాగాలు అంటే 10,000 భాగం అనమాట. అంత పరిణామంలో ఉంటుంది ఆత్మ. అంటే అతి సూక్ష్మము, కంటికి కనపడటానికి చూడటానికి వీలు లేదు, కంటికి కనిపించేది కాదు. మరి ఎలా చూస్తావు దాన్ని? అనుభూతి చెందవలసిందే. ముందే చెప్పారు కదండి, అనుభూతి చెందుతాడు తాను జ్ఞాని, ఆత్మజ్ఞాని. అదే ముండకోపనిషత్తులో కూడా ఒక్కటే మాట చెప్పేయండి, ఏష అనురాత్మ చేతస వేదితవ్యో. అనురూపమైన ఆత్మ ప్రతి జీవి హృదయమందు నెలకొని ఉండను, దీని ప్రభావము దేహమందు అంతటను వ్యాపించును. అంతటా ఉంది, అనురూపంలో ఉంది, ఇది అంతటా వ్యాపించి ఉంటుంది. కాబట్టి నువ్వు ఆత్మస్వరూపాల వాళ్ళు, నువ్వు శరీరాలని చెప్పి అనుకుంటున్నావు. నువ్వు దీనికోసం నువ్వు శోకించాల్సినటువంటి అవసరం లేదు అని కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి తెలియజేస్తూ ఉన్నారండి. సో మనం ఈ 18వ శ్లోకం దాకా మనం చెప్పుకున్నామండి. సాంఖ్యయోగము ఇది చాలా పెద్ద అధ్యాయం అండి. దీన్ని అనేకమైన విషయాలు, అనేక ఉపనిషత్తులను తీసుకొచ్చి పరమాత్మ ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారండి. గీతని ఉపనిషత్ సారము అని ఎందుకన్నారో ఈ శ్లోకాలను ఒక్కొక్కటి చూసి ఆ ఉపనిషత్తులతో పోల్చి చూసుకున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుందండి. సో దీనికి కొనసాగింపు రేపు మళ్ళా చేసుకుందామండి. రేపు సాయంత్రం మళ్ళా మనం చేసుకుందాము.
సో ఈ పూటకు మనం ముగించేసుకొని మళ్ళా మనం ఇప్పుడు నిర్మలీకరణ ప్రక్రియలోకి వెళ్దామండి. ఎక్స్క్యూజ్ మీ సార్. అందరికీ అమ్మా సార్ స్క్రీన్ మాత్రం మారలేదు సార్. స్క్రీన్ స్టేబుల్ అయిపోయింది. మీ వాయిస్ అయితే పర్ఫెక్ట్ గా వస్తా ఉంది. మారలేదు స్క్రీను. అవును సార్. ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే కామ్ గా ఉన్నాను సార్. అరే నేను చేసేవాడిని. రావట్లేదు సార్. వాయిస్ అయితే మంచిగా వస్తా ఉంది సార్. స్క్రీన్ కనపట్లేదా? స్క్రీన్ వస్తుంది, చేంజ్ కావట్లేదు సార్. ఒకే స్క్రీన్ స్టేబుల్ అయిపోయింది. మీకు ఏ స్క్రీన్ దగ్గరగా ఆగిపోయిందమ్మా? తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర అక్కడ ఉంది సార్. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరి యొక్క ఆగిపోయిందా? అవును సార్. ఓ మీకు ఆ తర్వాత కనపడలేదు ఇవన్నీ. ఇప్పుడు మారుతుందా? లేదు సార్. అయితే ఆ కరెంట్ పోయినందువల్ల వచ్చిన ప్రాబ్లం అయింది. అయితే ఓకే 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 సరే అమ్మా. వాయిస్ ప్రాబ్లం లేదు సార్. రైట్ రైట్. రికార్డింగ్ క్లోజ్ చేసుకోండి సార్. అట్లాగట్లా